డియర్ ఫ్రెండ్స్, ఈ మనం ప్లాస్టిక్ని పర్యావరణ పర్యావరణానికి ఇది ప్రమాదం కలిగిస్తుందని మనం ప్లాస్టిక్ని నిషేధించి క్యారీ బ్యాగులు అవి నిరోధించేటువంటి మన గవర్నమెంట్ ఇప్పుడు మార్కెట్లో టీ షాపుల్లో కానీ కాఫీ హోటల్స్లోని వచ్చేటువంటి పేపర్ కాగితాలు, పేపర్ గ్లాసులు ఎంత ప్రమాదమో ఈరోజు నేను చెప్తాను. ఈ పేపర్ గ్లాసులు మనము టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు ఆ వేడి వేడి టీ దాంట్లో పోయడం వల్ల మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేటువంటి కణాలు ఆ వేడికి కరిగిపోయి మనం తాగేటువంటి టీ ద్వారా మన కడుపులోకి వెళ్తుంది. ఇవి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ప్లాస్టిక్ కన్నా కూడా, ఆ పాలిథిన్ కవర్స్ కన్నా కూడా చాలా డేంజరస్గా ఈ యొక్క పేపర్ గ్లాసులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు అక్కడ పేపర్ కాగితంలో కానీ టీ కానీ కాఫీ కానీ ఇస్తే మీరు తాగవద్దు. దానివల్ల చాలా ప్రమాదము. గాజు గ్లాసు కానీ లేకపోతే పింగాణి ఇందులో ఉన్నట్టు కప్పులు కానీ స్టీల్ గ్లాసులు కానీ తాగమని చెప్పేసి నా యొక్క సలహా. అయితే నేను చెప్తున్నటువంటి వీడియోస్ని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇవి అందరికీ తెలిసిన విషయాలు. మొన్న హెల్మెట్ కోసం పెట్టే హెల్మెట్స్ కంపల్సరీ ధరించండి, సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించండి అని. ఇవి అందరికీ తెలిసిన విషయాలే కదా అని అంటున్నారు. అందరికీ తెలిసిన విషయాలే. మనం పలానా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్రమాదం జరుగుతుందని తెలుసు, సీట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరుగుతుందని తెలుసు. మనం ఇంట్లో ఉపయోగించేటువంటి ప్యాకెట్ ఆయిల్స్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు. మెయిన్ అక్కడే జరుగుతున్నాయి. ఐడెడ్ సాల్ట్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు. ఇవన్నీ కూడా తెలుసు మనకి. ఐడైజ్డ్ సాల్ట్ మన ఇళ్ళలో ఉపయోగించేటువంటి ప్యాకెట్లో వచ్చేటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా ప్రమాదం తెలుసు. కానీ ఏంటంటే ఒక విధంగా చెప్పడం వల్ల ఏదైనా కొద్దిగా మార్పు చెందుతారని చెప్పేసి మనం ఆహార వ్యవహారాలని మార్పు చెందుతాయని చెప్పి డాక్టర్ అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎవరైనా షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? మీరు రోజు 2 కిలోమీటర్లు అయితే 45 నిమిషాలు నడండి అని చెప్తున్నారు. ఇంకొక డాక్టర్ ఏం చెప్తున్నాడు? మీరు 45 నిమిషాలు నడద్దండు, 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ 5 నిమిషాలు నడిచి ఇంకొక 5 నిమిషాలు కూర్చుని ఇంకొక 5 నిమిషాలు నడమంటున్నాడు. రకరకాలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మనం వాకింగ్ అనేటువంటిది అలవాటు చేసుకున్నాం, అలాగే యోగా అనేటువంటిది అలవాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే అన్నీ తెలిసిన విషయాలే. కానీ అన్నీ తెలుసు మనకి. పెద్ద పెద్ద డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, బ్యాంక్ మేనేజర్లు కానీ, ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా తమ పిల్లల్ని, ఉపాధ్యాయులు కానీ తమ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ దగ్గర నుంచి ఎలాగా చెప్పాలి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? స్కూల్లో నేర్చుకుంటారని నా వీడియోస్ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి తప్పితే ఇంకో విధంగా కాదని చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పేపర్ గ్లాస్ అనేటువంటిది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించొద్దు. ఈ విధంగా ఉపయోగించడం వలన ఇన్ ఫ్యూచర్లో క్యాన్సర్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, ప్రపంచ నిపుణులు కమిటీ చెప్పినటువంటి విషయము. మనకు అన్నీ తెలుసు, ప్రతిదీ తెలుసు, కానీ ఏది ఆచరణలో పెట్టాలి. కనీసం ఈ ఒక్క విషయమైనా సరే మనం ఆచరణలో పెట్టవలసిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఐడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం. ఐడైజ్డ్ సాల్ట్ వల్ల ఏమవుతుంది? అంతా మనకి ఈ యొక్క రకరకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే నా వీడియోస్ని మీరు ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయించి.